भाई पहली चीज ईश्वर साहब, कोई एक पार्टी के लिए काम मत करिए आप लोग। एक पार्टी क्यों करते हैं? आप वही कर रहे हैं वहाँ पे, आप लोग वही कर रहे हैं। ये लोकल इश्यूज है, पब्लिक सिविलियंस का इश्यू है। వీళ్ళు ఒకే పార్టీ కోసం ఎంఐఎం పార్టీ కోసమే పని చేస్తారు. వాళ్ళు ఏ పని చెప్తే ఒక 5 నిమిషాల్లో అక్కడ పని పూర్తి స్థాయిలో కంప్లీట్ చేస్తారు అని చెప్తారు. సో మేమేమంటే పార్టీ అని కాదు, ఎవరు చెప్పినా ప్రజలకు ఇక్కడ ఇబ్బంది అవుతుంది. ప్రజలకు నేను ఏమంటున్నా, ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్పిన మాటలు మీతో చెప్తున్నా. యాజ్ ఏ పార్టీగా, పొలిటికల్ పార్టీగా ఎంఐఎం కనుక మీకు ఫోన్ చేసి కనుక చెప్పితే 2 నిమిషాల్లో మీరు పూర్తిగా పని చేయాలనుకుంటున్నారని. फर्क क्या है, उन लोगों की ऐसी लैंग्वेज अपन इस्तेमाल नहीं कर सकते. अपन लोग थोड़ा डिसिप्लिन मैनर में बात करते हैं, इसलिए उन लोग नहीं वही है. మీకు మీరు చెప్పిన 2 రోజుల్లో మీరు చెప్పిన 2 రోజులు ఏదైతే అంటున్నారో దాంట్లో సమస్యను మీరు పూర్తి స్థాయిలో తీసుకురావాలి. ఇఫ్ మీకు కూడా సమస్య ఉందని మేము అర్థం చేసుకుంటున్నాం. మీ దగ్గరనే మీరే చెప్పుకుంటున్నారు ఇక్కడ సమస్య ఉంది, మా దగ్గర స్టాఫ్ లేరని. దానికి నిజంగానే పలాని ప్లేస్ నుంచి వర్క్ కావట్లేదు అనుకుంటే మేము అక్కడికి కూడా పోయి ప్రజల కోసం నిలబెట్టడానికి సిద్ధంగా ఉంటాం. సో మీరు 2 డేస్ అన్నారు, మీ 2 రోజుల్లో ఈ రోజు డేట్ ఎంత బ్రదర్? 23. ఇదో 23. మేము మళ్ళీ 23 అంటే 26th రోజు మేము ఇక్కడనే మళ్ళీ. ఇప్పుడంటే నార్మల్గా అంటే జనరల్గా మీ మీద మాకు గౌరవం ఉంది, కానీ ప్రజలంటే మాకు ఇష్టం, ప్రజల కోసం పనిచేయాల్సింది. సో మీరు ఏదైతే చెప్పారో దాన్ని మేము యాక్సెప్ట్ చేస్తున్నాం. ఈ సమస్యలు మా లీడర్ సమస్యలు మీ దృష్టి తీసుకొచ్చాం. సో మా సాదిక్ సమస్యలు తీసుకొచ్చిన సమస్యలు రెక్టిఫై చేయండి. లేకపోతే ఆయన్నే ఎల్లుండి నుంచి ఇక్కడనే ఆమరణ నిరాదీక్ష కూర్చోవాలంటే ఆయన కూర్చోవడానికి సిద్ధంగా ఉంటుంది. చెప్పు, ఇది ఇష్యూ అండి, ఇది ఇష్యూయే, మాకు ఇష్యూయే, ప్రజలకైతే ఇష్యూయే కదా. ఇప్పుడు అమ్మాయి చెప్పింది, ఈ అమ్మాయి చెప్పిన ప్రకారం ఇది పడి ఒక వ్యక్తి చనిపోతాడు. దీని తర్వాత ఈశ్వర్ గారే కావచ్చు, నేనే కావచ్చు, మా లీడర్సే కావచ్చు, ఇంకొచ్చి మనం చేసే పని ఏముంటుంది? మేము వచ్చి మీ దగ్గర ధర్నాలు చేస్తాం, మీరు వచ్చి సారీ చెప్పు, ఎక్స్ప్రెషన్ ఇస్తా అని చెప్తారు గవర్నమెంట్. ఇంతకు మించి వాళ్ళకైతే ప్రాణాలు అయితే తీసుకొచ్చి ఇవ్వం కదా అంటున్నాం కదా. సో కాకముందు మనం అందరం కలిసి, మేము మీరు అందరం కలిసి ఈ సమస్య, అదే అంటున్నాను నేను కూడా చెప్తున్నా, సమస్య మీకు కావాలని మీరు అనుకోరు, మేము అనుకోరు. అజాగ్రత్త వల్ల జరిగే సమస్యల పైన సో దానికి బాధ్యులు ప్రజలు అవుతారు అంటున్నాం అట్లా. సో దాన్ని మీరు రెక్టిఫై చేయాలి. సో 26 బ్రదర్, ఈ 2 రోజుల్లో